అనేది పశుపతి గారు చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం అంటే కోయిన్సిడెన్స్ అనుకోని జరిగిందా, అనుకోకుండా జరిగిందా నాకు తెలీదు గానీ, 5గురు ఎమ్మెల్సీల్లో నలుగురు నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. దాసో శ్రవణ్ గారు గానివ్వండి, లేకపోతే అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ గారు, అలాగే సిపిఐ నుంచి చేస్తున్న నెల్లికట్టి సత్యం గారు. నలుగురు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన అంటే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ లేకపోతే ఇప్పుడు మొన్నటికి మొన్న ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్లో వీళ్ళకు ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్సీలు లేరు. ఉత్తర లేరు అక్కడ కూడా తక్కువ. మరి అంటే ఒక రిప్రజెంటేషన్ గిదే ఇక్కడ జరుగుతుందంటే గిదే. ఇప్పుడు అందుకే జానారెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు ఆయన జానారెడ్డి గారు ఆల్రెడీ నడవలేకనే పోతున్నాడు. ఓకే, మాకు కూడా మేము లైక్ చేస్తాం అతన్ని. కానీ చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు వి హనుమంతరావు గారిని ఎందుకు బెటర్ అడ్వైజర్ ఇవ్వచ్చు కదా. ఈ వి హనుమంతరావు కొడుకు ఎమ్మెల్యే లేడు, కొడుకు ఎంపీ లేడు, లేకపోతే అల్లుడు కార్పొరేషన్ చైర్మన్ లేడు. మరి వి హనుమంతరావు గారికి ఇవ్వచ్చు కదా. అంటే ఇవన్నిటికీ కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ దూరం అవుతారు. అంటే వాళ్ళు అనుకుంటే నేను ఏం చేయలేను. నేను కాంగ్రెస్ని విమర్శిస్తలేను, వీళ్ళు చేసినవి చక్కనే అంటలేను. కాకపోతే మీరు ఈ జస్టిఫికేషన్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలంగాణలో రంగారెడ్డి హైదరాబాద్లో మీకు రిప్రజెంటేషనే లేదు. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చుకుంటే బాగుంటుంది కదా. ఉత్తర తెలంగాణ ఆల్రెడీ బీజేపీ బలపడుతుంది అనుకుంటే మీరు అవకాశం ఇవ్వలేదు. అక్కడ ఒక గొంతును అక్కడ వదిలేయాలి కదా. రేపు ఎందుకు మాట్లాడతారు? ఉత్తర తెలంగాణ నుండి బీజేపీ నుండి ఎందుకు కొట్లాడతారు? మాకు కూడా ఇయ్యనందుకు, మమ్మల్ని ఆదుకున్నందుకు, మాకు రిప్రజెంటేషన్ ఇయ్యేందుకు, మాకు ఒక స్థానం కల్పించేందుకు మేము ఎందుకు ఈ పార్టీకి కొట్లాడాలనేటువంటి తత్వం కూడా ఒక నైరాశ్యం వస్తుంటుంది. కార్తిక్ గారు, ఇక్కడ సామాజిక వర్గాలే కాదు ప్రాంతీయ తత్వం కూడా వచ్చింది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనుకుంటే. అదే మేడం, ఎందుకంటే ఓకే సార్ చెప్పిన మాటల్ని నేను గౌరవిస్తున్నా. అయితే ఉన్నాయి 4 ఎమ్మెల్సీలు, అందులో 3 మా చేతులు ఉన్నాయి. ఒకవేళ సరే మీరు చెప్పినట్లే సార్ సలహా దాన్ని విమర్శగా తీసుకున్న సలహాగానే తీసుకుంటే ఐ టేక్ ఇట్ పాజిటివ్ నోట్. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ కోణాలన్నీ చూసుకొని అద్దంకి దయాకర్ గారికి ఇవ్వకపోయింటే ఏమనేటోళ్ళు? ఇంత ఉద్యమ నేపథ్యం ఉంది, టికెట్ త్యాగం చేసినాడు, ఎంపీ ఇస్తారు అనుకున్నారు, అది త్యాగం చేసినాడు. ఇప్పుడు కూడా మీరు అద్దంకి దయాకర్ని మోసం చేశారు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు, రెడ్లను నమ్ముకున్నందుకు మీరు మోసం చేశారు. ఈయనకు అవకాశం రాకపోవడానికి కారణం కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిట్టడం వల్లనే. ఎంపీ టికెట్ ఇవ్వనప్పుడు ఇలాంటివన్నీ విన్నాం. అదే అంటున్నాను, మళ్ళీ అదే అంటున్నాను, ఆ కొనసాగింపు ఇప్పుడు అనేవాళ్ళు కదా. నేను ఏమంటున్నా మేడం అంటే ఇప్పుడు ఉన్నాయి మా చేతులు ఉన్నాయి 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి. 3 కూడా ఎటువంటి పోటీతత్వం లేదు. ఓకే, ఈ 3 కూడా సమీకరించి చేయడానికి మా కారణాలు ఏంటి? అద్దంకి దయాకర్ గారి విషయంలో ఉద్యమ నేపథ్యము, విద్యావంతుడు, పార్టీకి చేసిన సేవలు, త్యాగాలు, ఇలా అన్ని విషయాలను కూడా మేము పరిగణలోనికి తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు శంకర్ నాయక్ గారు ఎస్టీ నుంచి ఇచ్చినాము మేడం. వారికి ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రత్యక్షంగా మా పార్టీలో ఉన్నారు కాబట్టి శంకర్ నాయక్ అన్న గురించి ఒక్క విషయం చెప్తాం మేడం. నేను అంటే నాకు పర్సనల్గా తెలిసిన విషయం చెప్తా. నల్గొండ జిల్లాలో ఒకానొక టైప్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అంటే అసలు అంటే గ్లాస్ పెట్టి వెతికితే కూడా కార్యకర్తలు కనిపించడం కాదు కదా, మేము కాంగ్రెస్ అని చెవులో చెప్పడానికి కూడా భయపడే రోజులకు వెళ్ళిపోయినప్పుడు శంకర్ నాయక్ గారు ఎస్టీ సామాజిక వర్గం అంటే ఎస్టీ కొంత వారి సామాజిక వర్గం కానీ ఆర్థికంగా కానీ కొంత ఆయన ఏమంత బలంగా ఉన్న వ్యక్తి ఏం కాదు. అయినప్పటికీ కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా ఆ జిల్లాని మొత్తం కూడా కార్యకర్తల్ని బలోపేతం చేసి ఎక్కడ మీటింగ్ అంటే కూడా అక్కడ తాను ధైర్యంగా ముందు నిలబడిన వ్యక్తికి ఈరోజు మనం న్యాయం చేయలేదు. సరే జానారెడ్డి గారు సపోర్ట్ చేసినారా, ఇంకోరు సపోర్ట్, ఎవరొకరు ఓకే చేసింది మా శంకర్ నాయక్ అన్నకే కదా, వేరేళ్ళు ఏం చేయలేదు కదా. మా జానారెడ్డి గారు మా శంకర్ నాయక్ అన్నకు అంటే సరే ఇక వాళ్ళ కొడుకుకి ఇచ్చిన వాళ్ళ కొడుకు కోసమా ఇంకెవరి కోసం అనుకున్నా ఈరోజు చట్టసభల్లోకి ఎస్టీలకు సంబంధించినటువంటి వాణి వినిపించడానికి శంకర్ నాయక్ గారు ఈరోజు చట్టసభల్లో ఎవరొకరు ఆశీర్వాదం, రాజకీయాలు ఎవరెవరు గాడ్ ఫాదర్ అవసరం, ఆ గాడ్ ఫాదర్ జానారెడ్డి గారు అయినారు. ఈరోజు శంకర్ నాయక్ గారిని అధ్యక్ష అనడానికి ముందుకు వచ్చినాడు కదా, లెట్స్ అప్రిషియేట్. అట్లాగే సరే ఎట్లా విజయశాంతి గారికి ఇచ్చినారంటే ఇది రాజకీయం మేడం. ఈ రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు సామభేద దండోపాయాలు అందరూ చేస్తారు. పదవి పొందడానికి చెయ్యని యుద్ధం ఏం లేదు. మీరు ఎట్లా రాజకీయాల్లో మంచి చేయడానికి లేకపోతే మీరు లాభం పొందడానికి ఏం చేసినా కరెక్ట్. కృష్ణుడు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అన్నట్టు ఇక్కడ ఏం చేసినా కరెక్టే. ఇప్పుడు ఇంత చేసి విజయశాంతి గారికి రేపు పొద్దున పదవి రాలేదనుకో అప్పుడు ఏమంటాం మనం? విపరీతంగా ప్రయత్నం చేసి పాపం ఆమెకు దొరకలేదు. ఈ ఎమ్మెల్సీ విషయంలో చెప్తారు ప్రత్యేకంగా. ఈ ఎమ్మెల్సీ విషయంలో వారు విపరీతంగా ఢిల్లీకి తిరిగి విపరీతంగా ఇది చేసి అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైనారు. మనం ఏమంటాం? చాలా ప్రయత్నం చేశారు రాలేదు అని అంటాం. ఇంకెవరికో వచ్చింది అనుకోండి
వాళ్ళకి వచ్చింది అంట. కాబట్టి ప్రయత్నం చేసినప్పుడే కనపడినప్పుడు విఫలమైనప్పుడు ఎట్లా See, కనపడుతుంది? వారికి ఇంకోటి, పదవి ఆ ప్రయత్నంలో వచ్చిందంటే కూడా నిజంగా పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇచ్చినట్టయితే విజయశాంతి గారు ఎంత ఓకే తిరిగినా మేడం. ఏం సరే, చేసినా మా ఆవిడకి పార్టీలో మేము నిజంగా ఇవ్వకపోయినా కష్టపడ్డ ఎవరు వాళ్ళకి ఇవ్వలేదంటారు కదా. సారీ టు ఇంటర్ ఒకవేళ బీసీ సామాజిక వర్గం అంటే జెండర్ను జస్టిఫై చేసిన ఐ అప్రిషియేట్ కాంగ్రెస్, కానీ మధుయాష్కి గౌడ్ గారు ఎప్పటి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? Right on. ఎందుకు కావాలని ఆ మధుయాష్కి గౌడ్ని దూరం పెడుతున్నారు? ఆ త్యాగాలు ఆయన కూడా చేస్తున్నారు. మరి No, no, madam. he doesn't have నేను any నేను criminal ఎవరిని activity. లేదు మేడం, నేను ఎవరిని తక్కువ చేయాలని కాదు. మధుయాష్కి గారు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసినారు. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గం అంటే ఎస్ఎస్ సంపత్ కుమార్ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినారు. సో ఉన్న పరిస్థితులలో మనం ఎట్లా న్యాయం చేయాలి అనుకున్నప్పుడు ఒక అవకాశాన్ని మేము తీసుకున్నాం. ఈ 4 ఎమ్మెల్సీలతోనే మొత్తం ఎమ్మెల్సీలు మొత్తం పూర్తి అయిపోయినట్టు ఏం లేదు కదా, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎమ్మెల్సీలు ఉంటాయి. ఆ కోణంలో ఇస్తాం. ఇప్పుడు మేము ప్రజెంట్ తీసుకున్నటువంటి ఆ భవిష్యత్తులోనే విజయశాంతి గారికి ఇచ్చి నో మేడం, అంటే సరే ఇంతకు ముందు అన్నగారు ఒక మాట అన్నారు. నీలం మధు గారు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వారి ఆయన మేడం కూడా వారికి expect వారికి చేశారు. మేడం వారికి ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు మా పార్టీకి సంబంధించిన కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని వారు కూడా బీసీ నాయకులే మేడం. ఆ కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని ఓడగొట్టడానికి వారు ఇంకో పార్టీకి వెళ్ళి వారు మా అభ్యర్థిని ఓడగొట్టి అక్కడ మేము సీటు కోల్పోవడానికి కారణమైనప్పటికీ కూడా వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను అంటే వారికి ఎంపీ టికెట్ ఇచ్చారు మేడం. పార్లమెంట్ పంపించడానికి రేవంత్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు అక్కడ ప్రత్యక్షంగా ఉండి పనిచేసినారు. పనిచేశారు. ఆయన కూడా ఏం చెప్పారు. చేయాలి మేడం? అప్పుడు పదవి ఓడిపోయిన ఇస్తేనే తర్వాత న్యాయం కూడా చేసినట్టు కాదు కదా, ఓడిపోయిన వారికి తర్వాత అవకాశం కూడా ఇచ్చాము. ఎమ్మెల్సీ ఇస్తాము, ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తామనే హామీ కూడా ఇచ్చారు. అట్లానే ఎవరు చెప్పినారు మేడం? రేవంత్ రెడ్డి గారు. ఆయనే చెప్పారు. ఇప్పుడు నాకు కూడా చెప్పినారు మేడం, నాకు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే నిన్ను జిల్లా చైర్మన్ చేస్తా అని చెప్పినారు. చెప్పుకోవడం ఏముంది, ఏవైనా చెప్పొచ్చు. అట్లా కాదు. నేనేమంటాను అంటే ఇప్పుడు ఈ 3 ఎమ్మెల్సీలల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉద్యమ నేపథ్యం కానీ లేకపోతే సామాజిక వర్గాల పరంగా కానీ మహిళలకు కానీ ఒక న్యాయం చేయాలనుకున్నాము. దానికి ఒక ప్రయత్నం చేసినాం. ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటూ ఓ మంచి మాట అన్నాడు, కవిత గారికి కౌంటర్ వేయడానికి విజయశాంతి గారిని పంపిస్తున్నారేమో. లెట్స్ టేక్. ఎందుకంటే తెలంగాణ సమాజానికి గత 10 సంవత్సరాలుగా ఉద్యమంలో ఏం జరిగిందో, పార్లమెంట్లో ఏం జరిగిందో, కొంత రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అవగాహన ఉన్నప్పటికీ కూడా అటు ఉద్యమంలో బయట ఏం జరిగిందో, పార్లమెంట్ లోపల ఏం జరిగింది, 2014లో బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్ లోపల ఏం జరిగింది అనేది అందరికన్నా ఎక్కువ విజయశాంతి గారికే తెలుసు. బహుశా ఆ విషయాలు ఏమైనా ప్రస్తావిస్తారేమో, నేను వ్యక్తిగతంగా చెప్తున్నా ఈ మాట, అట్లాంటి విషయాలు ఏమైనా ప్రస్తావిస్తారేమో. తెలంగాణ సమాజానికి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి సత్యాలు నిజాలు చెప్పడానికి, ఆన్ రికార్డులో చెప్పడానికి అవకాశం వస్తుంది కదా. అంటే దీనికోసం ఇస్తున్నారు అని అంటలేను, అవకాశం వస్తుంది కదా అంటున్నా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఇంకెవ్వరు కార్యకర్తలు లేరా, విజయశాంతి గారికి ఇవ్వాలన్నా, కాల్వ సుజాత గారికి ఎందుకంటే వారికి చైర్మన్ ఇచ్చినాం, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినాం, వారికి రాష్ట్ర స్థాయిలో వారికి ఒక ప్రోటోకాల్ గౌరవం దక్కించినాం. ఓకే, ఇంతవరకు సార్ వెరీ రీసెంట్ గా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఎంత అవినీతి చేసిపోయిందో, మన ఆర్థిక పరిస్థితులు ఎట్లునే మనకు తెలుసు. ఇస్తాం మేడం వారికి. అంటే వారి గౌరవంగా వారి గౌరవప్రదంగా వారికి ఒక కుర్చీ ఇచ్చినాము. వారి పదవి అయిపోయే లోపు వారికి ఇంకొక పదవి రెడీగా చేస్తాం, తప్పేముంది. ఇప్పుడు సుజాత కంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానమే, తప్పేం లేదు అందులో. అయితే కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి గారికి ఇచ్చినారు, వేరే వాళ్ళు లేరా అని ఒక ప్రశ్నకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో వేరే వాళ్ళు లేరా? ఎందుకు దాసోజి శ్రవణ్ గారికి ఇచ్చినారు? దాసోజి శ్రవణ్ గారు మీడియా వేదికలుగా ఎన్ని ప్రశ్నలు అడిగినారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని. ఆ ప్రశ్నలు ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా ఈరోజు వారిని మీరు మండలికి పంపిస్తున్నారు. దాన్ని మేము ప్రశ్నిస్తలేం కదా. సరే, మీ అభ్యర్థి మీరు ఏం కోరుకున్నారు, మళ్ళీ రేపు పొద్దున ఇదే దాసోజి శ్రవణ్ అన్న సభలోకి వచ్చినాక ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు ఈ పని చేసినారు అని మళ్ళీ ప్రశ్న వేస్తారేమో, జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే గతంలో వాళ్ళు ప్రశ్నలు చాలా వేసినారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు, అన్నగారు ఉన్నారు, గత ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నారు, అట్లాగే పార్టీలో చాలామంది ఉండే కదా, వాళ్ళకి అవకాశం కల్పించారు. కాబట్టి ఒక పార్టీలో ఒక అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఇస్తున్నారు అన్నప్పుడు చాలా సమీకరణాలు ఉంటాయి. అయితే మేమేం మాదిక సామాజిక వర్గాన్ని మేమేం దూరం చేసుకుంటాం మేడం. ఇప్పుడు వర్గీకరణ అనేది రేపు 12వ తారీఖు సభలో ఉంది. తర్వాత చాలా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంది, తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నాయి. అందులో సింహభాగం ఇస్తాం మేము వాళ్ళకి. సింహభాగం ఇచ్చి వాళ్ళను ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుతాం. ఎందుకున్నా ఈ మూడిట్లోనే ఎందుకు మనం తన్నుకులాడాలి? మూడిట్లో ఒకటే ఎందుకు ఇవ్వాలి? ఉన్న ఇన్ని జిల్లా పరిషత్ 33 జిల్లా పరిషత్లల్లో ఏమో సింహభాగం ఇస్తారేమో కాంగ్రెస్ పార్టీ. అట్లెందుకు అనుకోవద్దు? జిల్లా చైర్మన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఎమ్మెల్యే కదా మేడం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారిని చూసుకుందాము.
ఎలక్షన్ల టైంలో ఆయన ఎక్కడికి వెళ్తే ఆ ఊరి దేవుళ్ళ మీద ఒట్లేసి మరి ఏవైతే హామీలు ఇచ్చిర్రో అట్లనే ప్రతి చోటకి వెళ్ళిన ప్రచారానికి వెళ్ళిన ప్రతి చోట కూడా ఆ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో చేసి ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని చాలా సందర్భాలు చెప్పారు. ఇందాక నీలం మధు గారి విషయంలో కూడా ఎంపీ ఎలక్షన్లప్పుడు మెదక్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు అదే చెప్పారు, ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి పదవి ఇస్తాము అని. కట్టుబడి ఉన్నాం మేము, కట్టుబడి ఉన్నాము. వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇస్తాము అని మాట ఇచ్చినాము. మా మాటకు మేము ముదిరాజ్ సామాజిక వర్గానికి వారి మంత్రి పదవి వేయడానికి నేను చెప్పేదే ఉంది మేడం. పార్టీ ముఖ్యమంత్రి అందరూ చెప్తున్నారు, ఏఐసిసి నుంచి టీపీసీసీ వరకు శ్రీహరి గారు బీసీ బిడ్డగా ముదిరాజ్ బిడ్డగా వారికి మంత్రి పదవి ఈ మంత్రివర్గ విస్తరణ జరగడమే ఆలస్యము, వారు ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి వారికి ఆల్రెడీ వారికి ఇన్ఫామ్ ఉంది. బీసీ బిడ్డకు ముదిరాజ్ బిడ్డకు మేము ఇస్తున్నాం కదా, ఇంకా ఇట్లా మాట తప్పిందే ఉంది మేము. సో డెఫినెట్ గా మేము ఇచ్చిన మాటకు మేము నిలబడి ఉంటాం. అది నీలం మధు గారు కాదనమాట, ఆయన రాంగ్ అర్థం చేసుకున్నారు. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు పార్టీ ఒక లైన్ చెప్పినప్పుడు ఎవరికి వాళ్ళ మనకు మనం ఆపాదించుకుంటే అది వ్యక్తిగత నిర్ణయాలకు వెళ్తుంది. ఇప్పుడు రాజకీయాలు ఏది అనుకోవడాలు అందరికీ చేయాలి అన్నా కూడా అది ఏ పార్టీకి కూడా సాధ్యం కాదు. ఇప్పుడు మేడం రాజకీయాలు ఏది కూడా అనుకోవడాలు ఏమి ఉండవు, అడిగి తెలుసుకోవడాలు ఉంటాయి. బీసీ బిడ్డను ముదిరాజు బిడ్డను మేము మంత్రిని చేస్తాం అన్నాము, వారు క్లారిటీగా అన్న ముదిరాజు అంటున్నారు నేనా కాదని వారు క్లారిటీగా అడిగి మాట్లాడితే బాగుంది. ఆయనకి ఎవరైనా చెప్పినారా మీరు మీడియా ముందుకు వెళ్ళి నాకు మంత్రి ఇస్తారని చెప్పమని చెప్పినాము. కాబట్టి ఏంటంటే అత్యుత్సాహాన్ని కూడా అంటే మా పార్టీ అయినా ఎవరి పార్టీ అయినా రాజకీయాల్లో కొంత అత్యుత్సాహం కూడా మంచిది పద్ధతి కాదు. ఎందుకంటే వాకిటి శ్రీహరి గారికి చట్టసభల్లో చెప్పినారు, అట్లాగే అనేక వేదికలపైన కూడా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు అందరు చెప్పినారు. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక విషయం చెప్తాం మేడం, చాలామంది ఎమ్మెల్యేలు శ్రీహరి నన్ను కలిసినప్పుడు ఎవరు కూడా ఎమ్మెల్యే గారు నమస్కారం అని, ఎవరైనా మంత్రి గారు నమస్కారం అని అంటారు. కాబట్టి మనము ఏ పార్టీకి ఏం చేసినాము, మనకు పార్టీ ఏం చేస్తాం, రెండు సమతుల్యంగా చేసుకోవాలి. నీలం మధు గారికి పార్టీ ఇచ్చినంత గౌరవము బహుశా ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడికి ఇయ్యని గౌరవం వారికి ఇచ్చినామే. వారు దాన్ని నిలబెట్టుకుంటున్నారని అనుకుంటున్నాను, దాని కట్టుబడి కూడా ఉన్నారు వాళ్ళు. గౌతమ్ ప్రసాద్ గారు, దాసో శ్రవణ్ గారికి ఏదైతే మీరు ఇచ్చారో సరే, ఏదైతే విజయశాంతి గారి విషయంలో అడుగుతున్నామో అదే దాసో శ్రవణ్ గారికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా అన్ని పార్టీలు తిరిగారు. సరే పర్సనల్గా దాసో శ్రవణ్ గారు నాకు కూడా తెలుసు, ఆయనకి ఇవ్వటంలో ఓకే మంచిదే, కానీ ఆయన కూడా అన్ని పార్టీలు తిరిగారు, అధికార ప్రతినిధిగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడారు, అన్నీ జరిగినాయి. కానీ మరి బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని ఆ పార్టీనే నమ్ముకున్న వాళ్ళకి కాకుండా ఈయనకి ఎట్లా ఇచ్చారు అనే ఒక చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నడుస్తుంది. అంటే అట్లాంటి చర్చ మా బీఆర్ఎస్ పార్టీలో ఏం లేదండి. కేసీఆర్ గారు పార్టీలో బయటకు ఎక్కువగా మాట్లాడరు కాబట్టి మీ దాకా వచ్చి